హలో వియర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, మాది విజయనగరము, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, దాని తాలూకా వోల్టేజెస్, వాటేజెస్, యాంపియర్ కరెంట్ గురించి, ట్రాన్స్ఫార్మర్ 5 యాంప్, 10 యాంప్స్, 15 యాంప్స్ ఇలాగ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే 5 ఛానల్ యాంప్లిఫైయర్ బోర్డు గురించి, 2 ట్రాన్సిస్టర్ మోనో యాంప్లిఫైయర్ గురించి, 7294 గురించి, కెపాసిటర్కి ఎంత వాల్యూ కలిగినటువంటి వర్కింగ్ వోల్టేజ్ వేయాలి, అలాగే ఎంఎఫ్డి ఎంత వేయాలి మైక్రోఫారడ్, 6 ఛానల్ షాన్ యాంప్లిఫైయర్ గురించి, కుమార్ బ్రిడ్జ్ యాంప్లిఫైయర్ గురించి, బిగ్సన్ యాంప్లిఫైయర్ గురించి, 6 ట్రాన్సిస్టర్స్ సబ్వూఫర్ గురించి, 10 ట్రాన్సిస్టర్ సబ్వూఫర్ యాంప్లిఫైయర్ గురించి, ఇలా చాలా వాటి గురించి మనము టాపిక్ ఉంటుందండి. వీటన్నిటి గురించి చర్చించి ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నిటి గురించి కూడా మనము డిస్కస్ చేసుకుందాం. 24-0-24 ట్రాన్స్ఫార్మర్ని 0-24 కింద ఎలాగ మనం కన్వర్ట్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనము ఒక ట్రాన్స్ఫార్మర్కి డీసీలో ఎంత వాల్యూ కలిగినటువంటి కెపాసిటర్ వేయాలి, వర్కింగ్ వోల్టేజ్, అలాగే ఎంత ఫారడ్స్ మైక్రో ఫారడ్స్ కలిగినటువంటి కెపాసిటర్ మనము వెయ్యాలి అనేది మనము ఫార్ములా ద్వారా క్యాల్కులేట్ చేసి తెలుసుకుందామండి. ఒక యాంప్లిఫైయర్కి ఎంత వాటేజ్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ వెయ్యాలి, అలాగే ఎంత వర్కింగ్ వోల్టేజ్ కలిగినటువంటి కెపాసిటర్స్ వెయ్యాలి తెలుసుకుందామండి. చాలామందికి ఇవన్నీ తెలిసి ఉండొచ్చు, లెర్నర్స్ ఉంటారు కదండి, వాళ్ళు తెలుసుకుంటారని చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా 12-0-12 3 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్. ఈ 3 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్ దేనికంటే ఆస్ట్రా కిట్ డీకోడర్స్కి, అలాగే ఇమ్రానిక్స్ డీకోడర్కి, అలాగే ఫ్యూటెక్ డీకోడర్కి, వీటన్నిటికీ కూడా 12 volts 2 యాంపియర్ కలిగినటువంటి పవర్ సప్లై కావాలి. ఈ 3 యాంపియర్స్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. 1 యాంపియర్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏమీ కూడా పర్వాలేదండి. వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్గా కంపెనీ వాళ్ళు 12 volts చెప్పినప్పుడు ఫిక్స్డ్ వోల్టేజ్ ఇవ్వాలి. వోల్టేజ్ మెయిన్. చాలామందికి అపోహ ఉంది, యాంపియర్ పెరుగుతున్న కొద్ది మనం వాడేటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పాడవుతుందేమో అన్నటువంటి ఫీలింగ్ ఉందండి చాలామందికి. 1-2 యాంపియర్స్ ఎక్కువన్నా కూడా పర్వాలేదు. అయితే క్యాల్కులేషన్ ఎలాగంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వాటేజ్ అండి. వోల్టేజ్ ఎంత అండి ఇక్కడ 12 volts, యాంపియర్ అండి 3 యాంపియర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 36 watts. ఈ ట్రాన్స్ఫార్మర్ 36 watts పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ అండి. ఎంత వాల్యూ వర్కింగ్ వోల్టేజ్ కలిగినటువంటి కెపాసిటర్ యూజ్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. వోల్టేజ్ ఇంటూ √2 అంటే పవర్ ఫ్యాక్టర్ అండి. ఇది పవర్ ఫ్యాక్టర్ కలిగే వాల్యూ ఎంత అండి 1.4142, అంటే V ఇంటూ 1.4142, దట్ ఈజ్ ఈక్వల్ టు 16.97 వర్కింగ్ వోల్టేజ్. అంటే రమరమి 17 volts కలిగినటువంటి కెపాసిటర్ యూజ్ చేయాలని అర్థం. కానీ మనకి 17 volts ఉండదు, 24 volts ఉంటుంది. మళ్ళీ 24 volts కలిగినటువంటి కెపాసిటర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి వోల్టేజ్ ఎక్కువ ఉన్నదనే వేసుకోవచ్చు మనం కెపాసిటర్ వాల్యూ, కానీ తక్కువ వోల్టేజ్ వేయకూడదు. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ద్వారా తెలుసుకున్నాం కదా 17 volts అని. సపోజ్ మనం 12 volts కెపాసిటర్ వేసాం అనుకోండి, బర్స్ట్ అయిపోద్ది అనమాట. అందుకు ఎక్కువ వోల్టేజ్ కలిగినటువంటి కెపాసిటర్ మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 24-0-24 5 amperes ట్రాన్స్ఫార్మర్ అండి. దీనికి ఎంత వాల్యూ వర్కింగ్ వోల్టేజ్ కలిగినటువంటి కెపాసిటర్ యూజ్ చేయాలి. సో ఇది దేనికంటే ఈ 5 ఛానల్ బోర్డు ఉంది కదండి, TDA 2050 5 ఛానల్ యాంప్లిఫైయర్ బోర్డు, ఇది సరౌండ్స్కి అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ 2 ట్రాన్సిస్టర్, చాలామంది 2 FET అంటారు, కానీ ఫెట్ అనకూడదండి. ఫెట్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. అలాగే మాస్ఫెట్ అంటారు. మాస్ఫెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని అర్థం, కానీ ఇట్స్ నాట్ ఏ మాస్ఫెట్. 2 ట్రాన్సిస్టర్ మోనో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీనికి ఒక క్యాల్కులేషన్ ఉంది కదా, చూద్దాం మనం ఇప్పుడు. వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు చెప్పుకునే విధంగా 24/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 watts. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ 120 watts డెలివరీ చేస్తుంది అనమాట. అయితే సపోజ్ ఈ 5 ఛానల్ యాంప్లిఫైయర్ తీసుకుందాం, ఇది సరౌండింగ్స్కి ఈచ్ 32 watts ఇంటూ 5 channels.
సో 160 వాట్స్ అయింది కదండి. కానీ ఇక్కడ అంతా మనం ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నాం 120 వాట్స్ ఇస్తున్నాం. ఓకే, నో ప్రాబ్లం. సైమల్టేనియస్గా దీనికి ఒకలాగా ఒకసారి సౌండ్స్ అన్ని మారుతూ ఉంటాయి, అటు కూడాను. దీనికి 120 వాట్స్ కలిగినటువంటి ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ వేసుకుంటే 24 5 amps. ఇది సింగిల్ పవర్ సప్లై, ఎస్పిఎస్ అంటే సింగిల్ పవర్ సప్లై అని అర్థం అన్నమాట. 100 వాట్స్ కలిగినటువంటి సబ్వూఫర్ యాంప్లిఫైయర్. అయితే సబ్వూఫర్ కైనా వాడుకోవచ్చు, స్టీరియోకైనా ఒక ఛానల్ కింద వాడుకోవచ్చు, ఫ్రంట్ లెఫ్ట్కి కానీ ఫ్రంట్ రైట్కి కానీ అలాగైనా వాడుకోవచ్చు. అయితే దీనికి ఎంత కావాలి? 100 వాట్స్ కావాలి. మనం ఎంత ఇస్తున్నాం? 120 వాట్స్ ఇస్తున్నాం. సో నో ప్రాబ్లం. సబ్వూఫర్కి ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకోవాలండి. అంతేగాని సరౌండింగ్స్కి పర్వాలేదు ఎలాగున్నా కూడా. సబ్వూఫర్కి మాత్రం ఈ వాల్యూ కంటే ఇంకెక్కువ ఉంటే మంచిదే. ఇంకా మనకి దీనికి 100 వాట్స్ డెలివరీ చేస్తుంది, కానీ మనం 120 వాట్స్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేస్తున్నాం. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ 24024 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. ఇది షాన్ కంపెనీ 4 ట్రాన్సిస్టర్స్ మోనో యాంప్లిఫైయర్. ఇది సబ్వూఫర్ కింద వాడుకోవచ్చు, లేదా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ స్టీరియోకి కూడా వాడుకోవచ్చు. దీని క్యాల్కులేషన్ ఏంటంటే, ఇదిగోండి దీనిది క్యాల్కులేషన్. వోల్టేజ్ ఇంటూ కరెంట్, మళ్ళీ మామూలుగా 24 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 240 వాట్స్. అంటే ఇది 240 వాట్స్ డెలివరీ చేస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్. మనం ఇచ్చింది 200 వాట్స్ సబ్వూఫర్ యాంప్లిఫైయర్ ఇచ్చాం, అందువల్ల నో ప్రాబ్లం, హ్యాపీగా పనిచేస్తుంది. EDA 7294 IC కలిగినటువంటివి 2 ఉన్నాయి దీంట్లో. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కింద కూడా వాడుకోవచ్చు, లేదా సబ్వూఫర్ యాంప్లిఫైయర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈచ్ 100 వాట్, ఇదొక 100 వాట్, ఇదొక 100 వాట్. ఎంత అయిందండి? 200 వాట్స్ అయింది. సో ఇది కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు, ఈ ట్రాన్స్ఫార్మర్ దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క క్యాల్కులేషన్ చేయాలి. కెపాసిటర్ తాలూకు వర్కింగ్ వోల్టేజ్ ఎలాగంటే WV 50 volts, 50 WV అంటే 50 వర్కింగ్ వోల్టేజ్ అని అర్థం అన్నమాట. వర్కింగ్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ √2 అంటే పవర్ ఫ్యాక్టర్ అనమాట. పవర్ ఫ్యాక్టర్ తాలూకు వాల్యూ ఎంత అండి? 1.4142 అంటే 24 × 1.4142 దట్ ఈజ్ ఈక్వల్ టు 33.9. 33కి బదులుగా మనం 50 volts కెపాసిటర్ మనం యూజ్ చేసుకోవచ్చు దీనికి. ఇప్పుడు దీని గురించి మనం టాపిక్ తీసుకున్నాం కాబట్టి దీని సంగతి నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ మైక్రోఫారడ్ ఉంది, 10,000 మైక్రోఫారడ్. దీనికి కూడా ఫార్ములా ఉందండి. ఏంటా ఫార్ములా అంటే, హౌ టు క్యాల్కులేట్ కెపాసిటర్ వాల్యూ I × హాఫ్ సైకిల్ టైమ్ డివైడెడ్ బై యాక్సెప్టబుల్ వోల్టేజ్ డ్రాప్. యాక్సెప్టబుల్ వోల్టేజ్ డ్రాప్ యావరేజ్గా 10 volts తీసుకోండి. I ఎంత? 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి. ఇది 5 ఆంపియర్ ఇంటూ హాఫ్ సైకిల్ టైం అంటే 10,000 మైక్రో సెకండ్స్. దీన్ని హాఫ్ సైకిల్ టైం అంటమాట. ఈ హాఫ్ సైకిల్ టైం అనేది కాన్స్టెంట్ అండి. 5 × 10,000 మైక్రో సెకండ్స్ అని యూజ్ చేసుకోండి అంతే. నేను ఈ ఫార్ములా కూడా నేను చెప్పగలను, కానీ దానికి మళ్ళీ ఇంకో పేపర్ తీసి మళ్ళీ అన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి, వీడియో లెంగ్త్ పెరిగిపోద్ది. దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు 50,000 డివైడెడ్ బై 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 5,000 MFD కెపాసిటర్ యూజ్ చేసుకోవాలని అర్థం. ఈ ఫార్ములా అన్ని వీటన్నిటి కూడా టాలీ అవ్వట్లేదు, అందుకని ఇది మీకు మరి చెప్పండి దీని గురించి. నెక్స్ట్ దీని గురించి చూద్దాం. ఈ 3 అయ్యాయి కదండి. ఈ డీకోడర్ గురించి, తర్వాత వీటి గురించి అయింది. ఇప్పుడు 4th వన్, ఈ 3030 10 ఆంపియర్ అంటే ఎంత వాటేజ్ కలిగి ఉందండి? 30 × 10 300 వాట్స్. కుమార్ కంపెనీ ఎంత చెప్తున్నారండి వాల్యూ? 42 volts DC 6 amps కలిగినటువంటి కరెంట్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చెయ్యు అని అర్థం అన్నమాట. DCAకి వచ్చినటువంటి వాటేజ్ ఎంత అంటే 252 వాట్స్. మనం వాడే AC ట్రాన్స్ఫార్మర్ 300 వాట్స్. 30 × 10 వాడుతున్నాం మనం. 30 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 300 వాట్స్. కెపాసిటర్ తాలూకు వర్కింగ్ వోల్టేజ్ ఎంత ఉండాలి చూద్దాం. V × √2, మళ్ళీ యాజ్ యూజువల్గా సేమ్ అదే వాల్యూ. V × పవర్ ఫ్యాక్టర్ అంటే V × 1.4142, 30 volts × 1.4142 దట్ ఈజ్ ఈక్వల్ టు 42.42 వర్కింగ్ వోల్టేజ్ కలిగినటువంటి కెపాసిటర్ యూజ్ చేయు అని అర్థం అన్నమాట. 42 volts ఉండదండి కెపాసిటర్, అందుకని 50 volts కెపాసిటర్ మనము, ఇదిగోండి ఇది 50 volts కదా, కెపాసిటర్ వాడచ్చు. లేదా 63 volts కలిగినటువంటి కెపాసిటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ వోల్టేజ్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల నష్టమేం లేదండి. కెపాసిటర్ లాంగ్ లాస్టింగ్ పనిచేస్తుంది, ఎక్కువ కాలం పనిచేస్తుంది అనమాట. మళ్ళీ దీనికి వద్దాం. సరౌండ్ యాంప్లిఫైయర్ ఇది 12 ట్రాన్సిస్టర్స్ కలిగినటువంటి
సరౌండ్ యాంప్లిఫైర్ ఇది. ఈచ్ 100 వాట్స్. ఈ రెండు కలిపి ఒక 100 వాట్, ఈ రెండు 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 ఒక 100 వాట్, ఈ విధంగా మొత్తం 600 వాట్స్ ఇది. కానీ ట్రాన్స్ఫార్మర్ 30 × 10 300 వాట్స్ కదా. 600 వాట్స్ అంటే 600 వాట్స్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ వేయాలి కదా. అంటే 20 ఆంపియర్ వేయాలి. అలాంటప్పుడు ఫార్ములా ప్రకారం అయితే 30 × 20 ఆంపియర్స్ అయితే అప్పుడు మనకి 600 వాట్స్ వస్తుంది. కానీ అవసరం లేదు. సినిమాలో మూవీలో వచ్చేటువంటి సౌండింగ్ బట్టి మనకి డివైడింగ్ అవుతూ ఉంటాయి. అటు ఇటు ఇటు అటు కూడా సైమిల్టేనియస్గా వాటేజ్ మారుతూ ఉంటుంది. కాబట్టి మనం 300 వాట్స్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఇనఫ్. నెక్స్ట్ దీనికి వద్దాం. కుమార్ 6 ట్రాన్సిస్టర్ మోనో. ఇది మోనో కింద వాడచ్చు, లేదా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కింద కూడా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. సాధారణంగా ఇది సబ్ వూఫర్ యాంప్లిఫైర్కి యూజ్ చేసుకుంటాం. ఇది కుమార్ 300 నుంచి 375 వాట్స్ వరకు. వాటేజ్ క్యాలిక్యులేషన్ ఎలాగండి? V × I యాంప్స్ 40 × 10 ఆంపియర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 400 వాట్స్ అని అర్థం. ఇవ్వండి, ఇది 400 వాట్స్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్. దీనికి మళ్ళీ వోల్టేజ్ × √2 అంటే పవర్ ఫ్యాక్టర్. వోల్టేజ్ × 1.4142 దట్ ఈజ్ ఈక్వల్ టు 56.56. వర్కింగ్ వోల్టేజ్ కలిగినటువంటి కెపాసిటీ యూజ్ చేయని అర్థం. అంటే 63 వోల్ట్స్ మనం కంపల్సరీగా వాడాలి దీనికి 15,000 mFD కెపాసిటర్ కానీ, ఇదిగోండి ఇది 15,000 mFD కెపాసిటర్, లేదా 22,063 వోల్ట్స్ ఈ కెపాసిటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 85 degrees సెంటిగ్రేడ్ అని ఉంది కదండి, అంత హీట్ వరకు ఇది విత్ స్టాండింగ్ అవుతుందని అర్థం అన్నమాట. 85 degrees టెంపరేచర్ దాటింది అనుకోండి, ఈ కెపాసిటర్ బరస్ట్ అవుద్ది అనమాట, పేలిపోద్ది. సపోజ్ మనం ఇంక దేనికైనా వాడామనుకోండి, దాని వర్కింగ్ వోల్టేజ్ 80 వోల్ట్స్ అనుకుందాము, కానీ మనం ఎంత ఇస్తున్నాము? 63 వోల్ట్స్ ఇస్తున్నాం. అప్పుడు ఏటవుద్ది? కెపాసిటర్ బరస్ట్ అయిపోద్ది, అలా హీట్ అవుతుంది. హీట్ అయ్యి 85 degrees దాటిపోద్ది, అప్పుడు బరస్ట్ అయిపోయి పేలిపోద్ది అనమాట. సెంటిగ్రేడ్, సి అంటే సెంటిగ్రేడ్. ట్రాన్స్ఫార్మర్ మనం 40 10 amps వాడుతున్నాం. కుమార్ కంపెనీ వాళ్ళు 55 volts DC 8 amps అన్నారు. అలా క్యాల్కులేట్ చేసుకున్నాం మనం, 440 వాట్స్ వస్తుందండి. అలాగే ఇంకొన్ని బాక్సులు కొత్తగా వస్తున్నటువంటి కుమార్ బోర్డు 60 volts 8.2 amperes అని మెన్షన్ చేస్తున్నారండి బాక్స్ మీద. అప్పుడు 492 వాట్స్ అయిందండి. అంటే డీసీలో 492, కానీ ఏసీలో మాత్రం 400. అందులో 40 volts ట్రాన్స్ఫర్ మనం ఇచ్చినప్పుడు అది 60 volts వరకు మనకి వోల్టేజ్ వచ్చేస్తుంది డీసీ అయినప్పుడు. 40 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. అదే మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, కానీ డీసీ వచ్చిన తర్వాత ఇది క్యాల్కులేషన్ చేసుకోకూడదు. ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మర్ కుమార్ బోర్డుకి వేసుకోవచ్చు. నెక్స్ట్ బడా పెద్ద ట్రాన్స్ఫార్మర్కి వద్దాం. ఇది 50 ఈ షాన్ 10 ట్రాన్సిస్టర్ మోనో సబ్ వూఫర్ యాంప్లిఫైర్కి యూజ్ చేస్తారు. 75 volts కలిగినటువంటి డీసీ వోల్టేజ్ కావాలి దీనికి. అందుకేం చేయాలి? మనము 50 volts వేయాలి. వాటేజ్ ముందు క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని వోల్టేజ్ × కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వాటేజ్. అంటే 50 volts × 10 ఈజ్ ఈక్వల్ టు 500 వాట్స్. అయితే WV వర్కింగ్ వోల్టేజ్, V × √2 అంటే పవర్ ఫ్యాక్టర్, V × 1.4142 అంటే V అంతా 50 × 1.4142 దట్ ఈజ్ ఈక్వల్ టు 70 volts. అంటే మనకి డీసీలో 70 volts వస్తుంది. 50 volts ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినప్పుడు డీసీలో 70 volts వస్తుంది. మరి 75 volts వరకు ఇది యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం కదా. కానీ 230 volts ఈ ట్రాన్స్ఫార్మర్స్, ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా కూడా 230 volts దగ్గర క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది బాగా గుర్తుంచుకోండి. 230 volts వచ్చినప్పుడు ఇది 40 volts వస్తుంది. 230 volts వచ్చినప్పుడు ఇది 30 volts వస్తుంది. 230 volts వచ్చినప్పుడు ఇది 24 volts వస్తుంది. 230 volts వచ్చినప్పుడు ఇది 50 volts వచ్చేటట్లుగా ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అందుచేత మనకు 230 volts వస్తుందని గ్యారంటీ ఏంటంటే, మనకి 260 వస్తుంది. ఇప్పుడు మేము ఉండే ప్లేస్లో అయితే 260 వస్తుంది. ఇప్పుడు 260 volts వస్తే ఏటవుతుందంటే ఆటోమేటిక్గా 50 volts సెకండరీ వోల్టేజ్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుద్ది. ప్రైమరీ వోల్టేజ్లో 230 volts ఇచ్చినప్పుడు మాత్రమే 50 volts సెకండరీలో వస్తుంది. కానీ ఇక్కడ మనము 260 volts వచ్చేసింది అనుకోండి మనకి డొమెస్టిక్ వోల్టేజ్, అప్పుడు 260 volts వచ్చినప్పుడు ఇక్కడ ఇంకో 10 volts పెరిగిపోద్ది. 10 volts అంటే 60 × 10 600 watts అయిపోయింది. అప్పుడు 60 ఇక్కడ కూడా మనం వర్కింగ్ వోల్టేజ్ 60 వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ వస్తుంది వోల్టేజ్.
అందుచేత 50 వోల్ట్స్ వేయడం అనేది కరెక్ట్ అనమాట. సాధారణంగా ఇవన్నీ కూడా 5.1 యాంప్లిఫైర్స్లోని, 7.1 యాంప్లిఫైర్స్లోని, 7.2, 9.2 ఇలా దేంట్లోనైనా సరే ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. 5.1 కానీ, 7.1 కానీ, 7.2 కానీ, ఇంకేదైనా సరే యాంప్లిఫైర్ మీకు కావాలంటే మేము మీకు అసెంబ్లింగ్ చేసి ఇస్తామండి. మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ట్రాన్స్ఫార్మర్స్లో ఇలా 3 ట్యాపింగ్లు 3 ఉంటాయి. అంటే 40, ఇది 40 వోల్ట్స్ కదా, అందువల్ల 40, 0, 40 అంటే రెస్పెక్ట్ టు దిస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 40, ఇక్కడ నుంచి ఇక్కడికి 40. 10 యాంపియర్ అంటే టోటల్గా 10 యాంపియర్ అనమాట. అంతేగాని ఇక్కడి నుంచి ఇక్కడికి 5 యాంపియరే వస్తుంది. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 5 యాంపియర్ వస్తుంది. టోటల్గా మనకి 10 యాంపియర్ వస్తుంది. కానీ 24-0-24 ట్రాన్స్ఫార్మర్ని 0-24 ట్రాన్స్ఫార్మర్గా ఈ విధంగా మార్చుకున్నాను. ఇదే విధంగా వేరే ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కూడా మనము మార్చుకోవచ్చు. సెంటర్ ట్యాప్ కట్ చేసి ఒక వైర్ ఇటు ఒక వైర్ అటు వేయాలి. కంటిన్యూటీ చూసుకొని వేయాలి, చాలా జాగ్రత్త చేయాలి. అది ట్రాన్స్ఫార్మర్ నుంచి పొగలు వస్తాయి, డ్యామేజ్ అవుద్ది ట్రాన్స్ఫార్మర్. దీన్ని 30 వోల్ట్స్ ఇవ్వాలన్నాను కదా, షాన్ కంపెనీ వారు 30-0-30 అని మెన్షన్ చేశారు. కానీ కరెంట్ మేనేజర్ చేశారేంటి, ఎంత యాంప్స్ ఇవ్వాలని మనకి ఇవ్వలేదు. అంటే మన ఇష్టం అనమాట. మనం ఎంత యాంపియర్ కరెంట్ కావాలంటే అంత యాంపియర్ కరెంట్ మనము ఇచ్చుకోవచ్చు. మనం 10 యాంపియర్ ఇచ్చుకోవచ్చు, 15 యాంపియర్ ఇచ్చుకోవచ్చు, 20 యాంపియర్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ ఒక్క సరౌండ్ బోర్డుకే. కానీ అవసరం లేదు. నేను ప్రయోగాత్మకంగా చూశాను. 10 యాంపియర్స్ ఈజ్ ఇనఫ్, సరిపోయింది. గెయినర్ బోర్డు వేసారనుకోండి ఎక్కువ వాటేజ్ కూడా మనకి వస్తుంది గెయినర్ బోర్డు వేసినప్పుడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 15 యాంపియర్ అయ్యేలా దాని తగినంత యాంప్స్ ఇది ఇవ్వాలి కదా. అందుకని 15 యాంపియర్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ అప్పుడు యూజ్ చేయాలి మనం. ఈ సబ్వూఫర్ యాంప్లిఫైర్స్ ఇది కానీ లేకపోతే ఇది కానీ ఇవన్నీ కూడా డ్యూయల్ పవర్ సప్లై. ఇది కూడా డ్యూయల్ పవర్ సప్లై, ఇది కూడా డ్యూయల్ పవర్ సప్లై. వీటిలో సింగిల్ సప్లై కూడా వచ్చాయి. డ్యూయల్ పవర్ సప్లై అంటే 30-0-30 డీసీ వోల్టేజ్, లేదంటే 24-0-24 డీసీ వోల్టేజ్. అలా కాకుండా ఓన్లీ సింగిల్ వోల్టేజ్ ఎస్పీఎస్ సింగిల్ పవర్ సప్లై మీద వర్క్ చేసే మోనో బోర్డులు కూడా ఉన్నాయి. కానీ దీనంత స్ట్రెంగ్త్ ఎస్పీఎల్ సౌండ్ ప్రెషర్ లెవెల్ ఉండదు. కాంట్రపట్టి పరిస్థితుల్లో బస్సులో కానీ లేకపోతే కారులో కానీ వేసినప్పుడు అలాంటి యూజ్ చేస్తారు. లేదు ఇప్పుడు కన్వర్టర్ బోర్డ్స్ కూడా వచ్చాయి, అందువల్ల నో ప్రాబ్లం అన్నమాట. ట్రాన్స్ఫార్మర్కి ఇప్పుడున్న కండిషన్లో మెజర్ చేస్తే వితౌట్ లోడ్ కండిషన్ అంటాం. విత్ లోడ్ కండిషన్ అంటే మనము ఈ బోర్డు దీనికి యాడ్ చేసినప్పుడు, వైర్లతో యాడ్ చేసినప్పుడు విత్ లోడ్ కండిషన్ అంటాం దాన్ని. విత్ లోడ్ అంటే లోడ్ ఇచ్చాం, దానికి లోడ్ ఇచ్చాం, వాల్యూమ్ పెట్టాం, సౌండ్ వస్తుంది, అప్పుడు విత్ లోడ్ కండిషన్ అంటాం అన్నమాట. విత్ లోడ్ కండిషన్లో కొంచెం వోల్టేజ్ తగ్గుతుంది, జస్ట్ స్మాల్ వోల్టేజ్ 2 వోల్ట్స్ తగ్గుతుంది అంతే. అయితే లోడ్ ఇచ్చిన తర్వాత ఈ కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ జరుగుతుంటుంది అనమాట. అందుకే ఒక 2 వోల్ట్స్ వరకు తగ్గుతుంది. అందుకే కెపాసిటర్ వాల్యూ, మంచి కెపాసిటర్ వాల్యూ మనకి ఎంఎఫ్డి కరెక్ట్ వాల్యూ వేయాలన్నమాట. ఎక్కువ మైక్రో ఫారడ్ కలిగినటువంటి కెపాసిటర్ వేసినా కూడా పర్వాలేదు. దానివల్ల ఏంటంటే డీసీ స్టోరేజ్ బాగుంటుంది, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు. వర్కింగ్ కండిషన్లో లేకపోతే ఎంత వోల్టేజ్ ఇక్కడ స్టోర్ అయ్యి ఉందో అదే వోల్టేజ్ అలా నిల్చొని ఉండిపోద్ది. ఈ ఫార్ములాలు ఇవన్నీ కాకుండా మీరు బండ పద్ధతిగా ఓ 30 వోల్ట్స్కి ఒక 60 వోల్ట్స్ కెపాసిటర్ వేసుకోండి, ఒక 24 వోల్ట్స్కి 50 వోల్ట్స్ కెపాసిటర్ వేసుకోండి, ఒక 40 వోల్ట్స్కి డబుల్ ఎంత అయిందండి 80 వోల్ట్స్ అయింది. అందువల్ల 80 వోల్ట్స్ కలిగినటువంటి కెపాసిటర్ వేసుకోండి. 80 వోల్ట్స్ కాదు 63 వోల్ట్స్ వేసుకోండి. క్లాస్ డి యాంప్లిఫైర్స్ గురించి కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, చూడండి. ఇంతటితో ఈ వీడియో ముగిద్దామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.